వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్ ఆదిలక్ష్మి గారు. వారిని అడిగి మనకున్న సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అండి. అమ్మ, మార్గశిర మాసం దాని ప్రత్యేకత ఏమిటి? ఆ మాసంలో వచ్చే పర్వదినాల గురించి మా ఆడియన్స్ కొంచెం చెప్పరా? తప్పకుండా అండి. ఇప్పటిదాకా మనం కార్తీక మాసం గురించి చేసుకున్నాం, శివుణ్ణి ఆరాధించాము. కార్తీక మాసం ఇప్పుడు వచ్చేది మార్గశిర మాసం. మార్గశిర మాసం అంటే మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణకి చాలా ప్రీతికరమైన మాసంగా పేర్కొంటాం. మార్గశిర మాసంలో విష్ణువుని ఎంతైతే పూజిస్తామో అదేవిధంగా లక్ష్మిని కూడా పూజిస్తాం. మార్గశిర మాసాల్లో గురువారం రోజు మార్గశిర లక్ష్మీవార గురువారాలు అని అంటారు, లక్ష్మీవారం అంటారు. అది చాలా విశిష్టమైనది. అమ్మవారిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు, సిరి సంపదలు ఉంటాయని మార్గశిర లక్ష్మీవారం ప్రముఖంగా చెప్పుకుంటారు. మార్గశిర మాసం ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి చాలా. అందుకే అంటారు మాసాన మార్గశీర్షాహం అని. అంటే మాసాల్లో మార్గశిర మాసం చాలా శ్రేష్టమైంది అని చెప్పాను. ఈ మాసంలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే, మార్గశిర మాసం అంటే మార్గం చూపేది, శ్రేష్టమైంది, చాలా ఉపయోగపడేది మాసం అని చెప్పాను. ఎందుకు? మనసుకి మన ఆహ్లాదాన్ని ఇచ్చే మాసం మార్గశిర మాసం అని అంటారు. ఈ మాసంలో చాలా దీక్షలు, ఉపవాసాలు చేస్తే అవి చాలా మంచి ఫలితాలని ఇస్తాయి అని చెప్తారు. అదేకాకుండా విష్ణువుని ఎక్కువగా తులసిమాలతో పూజిస్తుంటారు. ఈ మాసంలో మాలతో ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. ఈ మాసంలో ఎందుకంటే ఎంత పరిశుభ్రంగా ఉండి లక్ష్మీ అమ్మవారిని ఇటు విష్ణువుని పూజిస్తామో మనకు అంత శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఈ మాసంలో కాలభైరవుడి జయంతి వస్తుంది. కాలభైరవుడి జయంతి, కుమార షష్ఠి, ఇట్లా చాలా ఉన్నాయి. శుద్ధ తదియ నాడు ఉమామహేశ్వర వ్రతం అని చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో చేసుకుంటారు. పంచమి రోజు నాగపంచమి అంటారు. తర్వాత వచ్చేసి షష్ఠి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి అని చేసుకుంటాం. అదే సుబ్రహ్మణ్య స్వామి జన్మతిథి అని కూడా అంటారు, దాన్ని సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. తర్వాత అష్టమి రోజు కాలభైరవ అష్టమి అంటారు. అదే ఏకాదశి రోజు వచ్చేసరికి దీన్ని గీతా జయంతి అని కూడా అంటారు. దీన్ని మనం వైకుంఠ ఏకాదశి కూడా అని అంటాము. ఇట్లా ఈ పర్వదినాలన్నీ ఉన్నాయన్నమాట. వీటన్నిటినీ మనం చేస్తూ ఉంటే, శ్రద్ధాభక్తులతో చేస్తే అన్ని మంచి ఫలితాలను ఇస్తాయి. ఆ విధంగానే మార్గశిర లక్ష్మీవార కథ అని ఒక కథ ఉంటుంది. ఆ కథని నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఏంటంటే మార్గశిర లక్ష్మీవారం కథలు ఎందుకు చేస్తారంటే, సహజంగా ఆడపిల్ల పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఐశ్వర్యాలు అనుభవిస్తూ ఉంటారు. కానీ పుట్టింటి వాళ్ళు ఎట్లా ఉన్నారన్న ఒక ధ్యాస అనేది ఏ ఆడపిల్లకైనా ఉంటుంది. వాళ్ళు సహజంగా ఏం చేస్తారు, ఆడపిల్లలు పుట్టింటి వాళ్ళు ఎట్లా ఉన్నారు, మా అమ్మ వాళ్ళు బాగున్నారా లేదా అన్న ఉద్దేశంతోనే ఉంటుంటారు. కాబట్టి అట్లాంటి వాళ్ళు కూడా ఈ మార్గశిర లక్ష్మీవారం వ్రత కథని చేస్తూ ఉంటారు. అది మార్గశిర లక్ష్మీవార కథ ఏంటంటే, పూర్వం కళింగ దేశంలో సుశీల అనే ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయికి ఏంటంటే తల్లి చనిపోవటం వల్ల ఆ అమ్మాయి చాలా బాధలు అనుభవిస్తుంటుంది. తర్వాత సవత్తల్లి వస్తుంది. సవత్తల్లి ఈ అమ్మాయిని చాలా కష్టాలు పెడుతుంది. ఈ కష్టాలన్నీ పడుతూ ఉంటుంది. కష్టాలు పడుతూ ఉంటుంటే సరే ఇట్లాగే పిల్లల్ని ఆడించమని వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే మార్గశిర లక్ష్మీవారం పూజ చేసుకుంటుంటే ఆ సమయంలో పిల్లల్ని చూసుకోమని ఈ అమ్మాయికి అప్పచెప్తుంది. ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే పిల్లల్ని చూస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మ పిల్లల్ని ఆడించమని ఇంత బెల్లం ముక్క ఇస్తుంది. ఆ బెల్లం ముక్కని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ చేసినట్టుగానే ఈ అమ్మాయి కూడా లక్ష్మీదేవి బొమ్మ చేసి జిల్లేడు పూలతో వాటితో పూజించి ఈ బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టి ఉంచి అట్లా పిల్లల్ని చూసుకుంటూ ఉంది. ఆ సమయంలో చాలా కష్టాలు అనుభవిస్తుంది కదా. సరే ఈ అమ్మాయి కొంచెం పెరిగి పెద్దదైంది, పెళ్ళి అయిపోయి ఈ అమ్మాయి వెళ్ళిపోయింది. అత్తగారింటికి వెళ్ళిపోతుంటే ఈ అమ్మాయితో పాటు వాళ్ళ ఇంట్లో ఉన్న సంపద అంతా కూడా వెళ్ళిపోయి అక్కడ ఆ అమ్మాయి అష్టైశ్వర్యాలు, సకల భోగాలు అనుభవిస్తూ ఉన్న తర్వాత కొన్నాళ్ళు గడుస్తూ ఉంటుంది. అనిపిస్తుంది పుట్టింటి వాళ్ళు ఎట్లా ఉన్నారో ఒకసారి అమ్మ వాళ్ళు ఎట్లా ఉన్నారో అని అనుకుంటే అడగంగానే ఆమె చాలా దరిద్రం, ఈ అమ్మాయి వెళ్ళిపోయింది కదా, ఇంకా వీళ్ళకి దరిద్రం వచ్చేటప్పటికి మా అమ్మ వాళ్ళు చాలా దరిద్రంలో ఉన్నారనుకోగానే వాళ్ళ తమ్ముడిని పంపిస్తుంది. అమ్మ అక్కకి వెళ్ళి చెప్పిరా మన పరిస్థితి ఇట్లా ఉంది, మనం ఏమీ చేసుకోలేకపోతున్నాము అని చెప్పానంటే సరే అని అక్కకి చెప్తాడు ఆ పిల్లవాడు. వెళ్ళి చెప్తే ఆ అమ్మాయి ఏం చేస్తుంది, ఒక వెదురు బొంగు ఉంటుంది కదా, దాన్ని దొంచి అంటారు దాన్ని, అందులో వరహాలు వేసి పంపిస్తుంటుంది.
అది పంపించగానే ఈ పిల్లవాడి చేతికి ఇస్తుంది, జాగ్రత్త తీసుకెళ్ళి అమ్మకి అంటుంది. ఈ పిల్లవాడు ఏం చేస్తాడు, తమ్ముడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ కర్రని దారిలో మర్చిపోయి వెళ్ళిపోతాడు, ఎక్కడో వదిలేసి వెళ్ళిపోతాడు. ఏమైందిరా అంటే అక్క ఏం చెప్పింది అంటే ఏం లేదు ఏమి ఇవ్వలేదనే అంటాడు. ఈ కర్ర పోయిన సంగతి చెప్పడం ఏమి ఇవ్వలేదా అంటాడు. సరే ఈ దరిద్రము ఇట్లాగే కొనసాగుతుంటుంది. మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ అమ్మ ఎట్లా ఉన్నారు అని అడిగితే మా అదే పరిస్థితి అదే అమ్మ అంటుంది. మళ్ళీ తమ్ముడిని పంపిస్తుంది, మళ్ళీ వెళ్ళి చెప్పిరాపో అక్కకి మన పరిస్థితి ఇట్లాగే ఉంది, మనం ఏం చేయలేకపోతున్నాం. సరే అని చెప్పి ఈసారి మళ్ళీ ఈ అమ్మాయి ఏం చేస్తుంది, చెప్పులు జత తెప్పించి దాంట్లో వరహాలు పోసి ఓ మూట కట్టి ఇస్తుంది. ఇది జాగ్రత్తగా తీసుకెళ్ళి తండ్రి చేతికి ఇవ్వు, నాన్నకి ఇవ్వు అని చెప్తుంది. నాన్నకి ఇవ్వమంటే వీడేం చేస్తాడు, ఈ పిల్లవాడు మళ్ళీ ఆడుకుంటూ అట్లా వెళ్ళిపోయి ఒక చోట ఎక్కడో కొలం దగ్గర దారిలో దీని దగ్గర దాహం వేస్తే ఈ మూట అక్కడ పెట్టేసి మంచినీళ్ళు తాగడానికి వెళ్తాడు. వెళ్ళంగానే అదే మూట ఏదో అనుకొని ఎవరో తీసుకెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి చెప్తే మళ్ళీ ఇదే పరిస్థితి, దరిద్రం అండి. మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ తమ్ముడు వస్తాడు. తమ్ముడు వచ్చిన తర్వాత ఈసారి ఈ అమ్మాయి ఏం చేస్తుంది, గుమ్మడికాయ ఉంటుంది కదా, మన బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, మంచి గుమ్మడికాయ, ఆ గుమ్మడికాయల నుంచి దాంట్లో కొన్ని వరహాలు పోసి మళ్ళీ జాగ్రత్తగా తీసుకెళ్ళి అమ్మకి ఇవ్వు అంటుంది. వీరేం చేస్తాడు, మళ్ళీ ఆడుకుంటూ వెళ్తుంటే సంధ్యా సమయం అవుతుంది. సంధ్యావందనం చేసుకోవడానికి అని చెప్పి ఆ గుమ్మడికాయను అక్కడ పెట్టి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్తాడు. అటుగా వెళ్తున్న బాటసారి ఏం చేస్తాడు, ఈ గుమ్మడికాయ ఏదో బాగుంది అనుకొని దాన్ని తీసుకెళ్ళిపోతాడు. ఇట్లా ఏం చేసినా అంతే తీసుకెళ్ళిపోతుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి అడిగితే ఇట్లా ఇచ్చింది అక్క, ఇట్లా పోయింది అని చెప్తాడు. ఇట్లా కాదనుకొని ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఈసారి వాళ్ళందరినీ తెచ్చి మన ఇంట్లో పెట్టుకుందాం, అమ్మ చేత నేనే చేయిస్తాను వాళ్ళ దరిద్రం పోగొట్టడానికని వాళ్ళ అమ్మని తెస్తే వాళ్ళ అమ్మకి చెప్తుంది, అమ్మ మార్గశిర మాసం ఇట్లా మనం వ్రతం చేసుకుందాము, లక్ష్మీవారం పూజ చేసుకుందాం అంటుంది. అనగానే ఈమె పిల్లలకి నువ్వేం తినకు అని చెప్తుంది. ఈమెం చేస్తుంది, పిల్లలకి చద్దన్నం కలిపి పెడుతూ ఈమె కూడా ఒక ముద్ద నోట్లో వేసుకుంటుంది. ఆ నోట్లో వేసుకుంటే ఇంకా వ్రతం చేసుకోవడానికి ఏం లేదు కదా. ఏ అమ్మ వ్రతం చేసుకుందాను రా అంటే లేదమ్మా నేను ఇట్లా తిన్నాను అని చెప్తుంది. తిన్నానని చెప్పగా సరే ఆ వారం అయిపోతుంది. మళ్ళీ రెండో వారం వచ్చేటప్పటికి మళ్ళీ అమ్మ పూజ చేసుకుందామంటే ఈమెం చేస్తుంది, పిల్లలకి తలకు నూనె రాస్తూ ఆమె కూడా తలకు నూనె రాసుకుంటుంది. ఆ వారము పోతుంది. మూడో వారం మళ్ళీ చేసుకుందామంటే అప్పటికి పిల్లలకి తలదూతూ ఈమె కూడా తలదూకుంటుంది, అది కూడా పోతుంది. నాలుగో వారం ఏం చేసి ఇట్లా కాదని చెప్పి వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి ఒక చీకటి గదిలో ఉంచుతూ ఉంటే అటుగా పిల్లలు వెళ్తూ అరటిపండు తినేసి తొక్క పడేస్తే ఆ తొక్కని తింటుంది ఈమె, అది కూడా తినేస్తుంది. తినగానే మళ్ళీ ఈ అమ్మాయి వచ్చి అమ్మ పూజ చేసుకుందామా అని అడిగితే నేను అరటి తొక్క తిన్నాను అంటుంది. అనగానే ఇంకా అయిపోతుంది. ఇట్లా కాదని చెప్పి ఈసారి ఆమెని చెంగు కట్టుకొని తిరిగి ఇల్లంతా పని చేసుకుంటూ ఉంటుంది ఈ సుశీల. చేస్తూ ఉండగానే సరే పూజ సమయం అవుతుంది, తలంటి స్నానము అన్నీ చేసుకొని, అందుకే షాంపుతో చేయకుండా కుంకుడుకాయలతోనే చేసుకోవాలంటారు. కుంకుడుకాయలతో చేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకొని ఉండి అప్పుడు ఈమె కూడా వచ్చి పూజ చేసుకుంటూ ఉండగానే అప్పుడు నైవేద్యం పెట్టడానికి వచ్చేటప్పటికి లక్ష్మీ అమ్మవారు ప్రత్యక్షం ఉంటుంది అక్కడ. ఉండగానే ఈమె నైవేద్యం పెడుతూ ఉంటే ఆమె వెనక్కి వెళ్ళిపోతుంది. అదేంటమ్మ స్వీకరించకుండానే వెనక్కి వెళ్తున్నావు అంటే మీ అమ్మ చిన్నప్పుడు నువ్వు పూజ చేస్తూ ఉన్నప్పుడు చీపిరితో కొట్టింది నిన్ను అని. అందుకే మనం అంటాం ఆడపిల్లల్ని ఎప్పుడు చీపిరితో కొట్టకూడదు, అసలు కొట్టకూడదు, చీపిరితో కొట్టకూడదు. అసలు చీపిరితో కొట్టామంటే దరిద్రమే. ఆడపిల్లల్ని చీపిరి అనేది లక్ష్మీదేవి, అది తీసుకొని ఆడపిల్లల్ని కొట్టామంటే దరిద్రమే కదా. అట్లా అని చాలా చిత్రహింసలు పెట్టింది కాబట్టి నాకు ఇది లేదంటే సరే ఈ అమ్మాయి అడుగుతుంది, మా అమ్మ చేసిన తప్పుల్ని క్షమించి మా అమ్మకి మళ్ళీ నోవు చేసుకోవడానికి అవకాశం ఇవ్వంటే మళ్ళీ ఆమె ఇట్లాగే ఉండి కొన్నాళ్ళు నోవు చేసుకొని మంచిగా ఉండి అప్పుడు అన్ని సకల భోగాలు అనుభవించి విష్ణులోకానికి పైన. ఇది మార్గశిర లక్ష్మీవారం కదా. అందుకే అంటారు మొదట ప్రతి గురువారం మార్గశిర మాసంలో ప్రతి గురువారం ఈ నోము చేసుకునేవాళ్ళు ఎవరైతే ఉంటారో లక్ష్మీవారాలు నోము అంటారు. వాళ్ళు తలకి నూనె రాసుకోకూడదు, తల అంటుకొని ఇది మామూలుగా ఎట్లా అంటే కుంకుడుకాయలతో పోసుకోవాలి అంతే. తలకు నూనె రాసుకోకూడదు, తలలో దువ్వెన పెట్టకూడదు ఆ రోజంతా, తల మళ్ళీ ఏమీ తినకూడదు. ఇలాంటి నియమాలన్నీ ఉంటాయి. ఆ నియమాలతో చేసుకుంటే ఇట్లాంటివన్నీ అమ్మవారు తప్పకుండా కరుణిస్తుంది, కటాక్షిస్తుంది. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.